యాక్సెసిబుల్ వరల్డ్ ట్యుటోరియల్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం. నా పేరు రవితేజ. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మీకు జాస్ స్క్రీన్ రీడర్ లో ఉన్న ఒక అద్భుతమైన ఫీచర్ వాయిస్ బ్యాలెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వాయిస్ బ్యాలెన్స్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. అసలు ఈ వాయిస్ బ్యాలెన్స్ అంటే ఏంటి, ఇది ఎలా యూజ్ చేయాలి అని తెలుసుకోవాలంటే ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఈ వీడియో లెంత్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇప్పుడే పాజ్ లో పెట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీ సబ్స్క్రిప్షన్ ఉంటేనే నాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి అయితే ఉత్సాహం అయితే వస్తుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, ఒక చిన్న అప్డేట్ ఇద్దాం అనుకుంటున్నాను. అది ఏంటంటే, మనం యాక్సెసిబిలిటీ టెస్టింగ్ కోర్స్ అనేది ఈ నెల 26 నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వాలంటే నేను కామెంట్ సెక్షన్ లో ప్రొవైడ్ చేసిన లింక్ మీద క్లిక్ చేసి మీరైతే వెంటనే రిజిస్టర్ అయిపోవచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఫామ్ లో అయితే నేను ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడి నుంచి క్లియర్ గా చదువుకొని ఫామ్ అయితే ఫిల్ చేస్తారని కోరుకుంటున్నాను. సో యాక్సెసిబిలిటీ టెస్టింగ్ అనేది మోస్ట్ డిమాండ్ ఉన్న ఒక జాబ్. ఇది మన విజువల్లీ ఇంపైర్డ్ పర్సన్స్ చాలా ఈజీగా అండ్ యూజర్ ఫ్రెండ్లీగా చేయగలము. సో ఈ కోర్సులో రిజిస్టర్ అవ్వాలంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న రిజిస్ట్రేషన్ లింక్ మీద క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అయిపోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు వాయిస్ బ్యాలెన్స్ అంటే ఏంటి? వాయిస్ బ్యాలెన్స్ అంటే మనం ఒకవేళ మనకి ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ స్పీకర్ లో మ్యూజిక్, రైట్ సైడ్ స్పీకర్ లో స్క్రీన్ రీడర్ వాయిస్ విందాం అనుకుంటున్నాం అనుకోండి. సో దానికోసం ఈ వాయిస్ బ్యాలెన్స్ అనే ఫీచర్ అనేది మనకు చాలా పనిచేస్తుంది. సో ఇప్పుడు చూద్దాం ఈ వాయిస్ బ్యాలెన్స్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను మీకు. సో దానికోసం మనం స్క్రీన్ రీడర్ ఆన్ చేసిన తర్వాత జాస్ స్క్రీన్ రీడర్ లోని మనకి 2022 నుంచి మనకి లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయో అన్నిటిలో కూడా ఈ వాయిస్ బ్యాలెన్స్ అనే ఫీచర్ అయితే ఉంది. ఇప్పుడు మీకు స్క్రీన్ రీడర్ ఆన్ చేసి చూపిస్తాను. Windows D, sign into Chrome.it, Windows D, folder view, list view. Yes, నేను నా కంప్యూటర్ లో జాస్ అనే స్క్రీన్ రీడర్ రన్ అవుతుంది. సో దీన్ని ఇప్పుడు వాయిస్ బ్యాలెన్స్ ఆన్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇన్సర్ట్ స్పేస్ ప్రెస్ చేయాలి. అప్పుడు మనకు ఒక సౌండ్ వస్తుంది. ఓకే, ఇలా ప్రెస్ చేసిన తర్వాత మనం 2 కీస్ అయితే యూజ్ చేయాలి. ఒకటి వి ఫర్ వాల్యూమ్, తర్వాత బి ఫర్ బ్యాలెన్స్. ఇప్పుడు మనం రైట్ ఏరో ప్రెస్ చేస్తే మన వాయిస్ అనేది రైట్ సైడ్ స్పీకర్ లోకి, లెఫ్ట్ ఏరో ప్రెస్ చేస్తే లెఫ్ట్ సైడ్ స్పీకర్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఎస్, మనకి ఇప్పుడు జాస్ అనేది రైట్ సైడ్ స్పీకర్ లోకి మూవ్ అవడం జరిగింది. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ స్పీకర్ లోకి కావాలంటే ఇన్సర్ట్ స్పేస్ వి ఫర్ వాల్యూమ్, బి ఫర్ బ్యాలెన్స్ బి. ఇప్పుడు లెఫ్ట్ ఏరో ప్రెస్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకి వాయిస్ అనేది లెఫ్ట్ సైడ్ స్పీకర్ లోకి అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు మనకి 2 స్పీకర్లోని కామన్ గా ఎప్పుడు డిఫాల్ట్ గా రావాలి అంటే ఏం చేయాలంటే దానికోసం ఇన్సర్ట్ స్పేస్ వి ఫర్ వాల్యూమ్, బి ఫర్ బ్యాలెన్స్. ఇప్పుడు అప్ ఏరో ప్రెస్ చేయాలి. బ్యాలెన్స్ హాస్ బీన్ రిస్టోర్ ఫర్ ఆల్ యాప్స్ అని చెప్పి మనకు చెప్తుంది. అంటే ఇప్పుడు మనకి 2 స్పీకర్లోని కూడా వాయిస్ వస్తుంది. బట్ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు మీరు వింటున్న ఈ రికార్డింగ్ లో మీరు ఇది ఫీల్ అవ్వలేరు. ఎందుకంటే నేను చేస్తుంది మోనో ఆడియోతో రికార్డింగ్ చేస్తున్నాను కనుక మీకు ఈ డిఫరెన్స్ అనేది తెలియదు. అంటే లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుందా రైట్ సైడ్ నుంచి వస్తుందా మనకు తెలియదు. బట్ మీ కంప్యూటర్ లో మీరు ట్రై చేసి ఎలా పర్ఫామ్ చేస్తుంది అన్నది కామెంట్ లో మాత్రం రాయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఎన్ని కామెంట్స్ లో రాస్తే నాకు అంత ఉత్సాహం వస్తుంది. అదే విధంగా ఈ వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మరియు అదర్ విజువల్లీ ఇంపైర్డ్ కమ్యూనిటీ గ్రూప్స్ తో అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.